హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జియో కాయిన్స్ యొక్క డీటెయిల్స్ అప్డేట్స్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మనం జియో కాయిన్స్ని ఎర్న్ చేయడం స్టార్ట్ చేసింది ఈ సంవత్సరం, అంటే 2025 జనవరి 16వ తేదీ ప్లే స్టోర్ నుంచి జియోస్పియర్ అనేటటువంటి ఒక బ్రౌజింగ్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్నామండి. డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనం యూట్యూబ్ వీడియోస్ చూడడము, లేకపోతే న్యూస్ పేపర్లు చదవడము, క్రికెట్ న్యూస్ చదవడము, అదర్ టాస్క్లు అనేవి చేస్తూ మనం జియో కాయిన్స్ని జియోస్పియర్ అకౌంట్ ద్వారా ఎర్న్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. సో స్టార్టింగ్లో జియో కాయిన్స్ అనేవి జియోస్పియర్ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా చాలా ఎక్కువ అమౌంట్ అనేది వచ్చాయండి. సో కొంతమందికి 10-15 ఇలా వస్తే, కొంతమంది 100కి పైన కూడా ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన గ్రూప్ మెంబర్స్ ఎస్పెషల్లీ 7,000 నుంచి 10,000 జియో కాయిన్స్ని జియోస్పియర్ అకౌంట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎర్న్ చేశారండి ప్రస్తుతానికి. కాకపోతే జియోస్పియర్లో జియో కాయిన్స్ అయితే రావట్లేదు. ఒకవేళ మీలో ఎవరికైనా కానీ జియోస్పియర్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో జియో కాయిన్స్ అనేవి వస్తుంటే ఒక్కసారి దయచేసి కామెంట్లో తెలియజేయండి. ఎందుకు అని అంటే మీరు ఏ విధంగా ఎర్న్ చేస్తున్నారు అనేది కూడా కుదిరితే రాయండి. ఎంత అమౌంట్ వస్తున్నాయి రోజుకి జియో కాయిన్స్ అనేది కూడా అక్కడ మీరు మెన్షన్ చేయండి. సో జియోస్పియర్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషను ఇప్పటి వరకు 1,00,00,000 మంది కంటే ఎక్కువగా జియోస్పియర్ని డౌన్లోడ్ చేసుకొని జియో కాయిన్స్ని అయితే ఎర్న్ చేస్తున్నారండి. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్గా రీసెంట్గా జియోఫిట్ అనేటటువంటి ఇంకొక అప్లికేషన్ అయితే ఇచ్చారండి. సో ఈ జియోఫిట్ అనే అప్లికేషన్ అనేది వ్యాయామం అంటే ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకొని వాకింగ్, రన్నింగ్, లేకపోతే సైక్లింగ్ ఇటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయడం ద్వారా మనకు రోజుకు ఎన్నో కొన్ని జియో కాయిన్స్ అయితే వస్తున్నాయి. సో నాకు జియోఫిట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పటివరకు దరిదాపు 30 కంటే ఎక్కువ జియో కాయిన్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ప్రస్తుతానికి జియో కాయిన్స్ని ఎర్న్ చేయడానికి ఇవి రెండే ప్రాసెస్లు అయితే ఉన్నాయి. ఒకటి జియోస్పియర్ అకౌంట్, లేకపోతే రెండోది జియోఫిట్ అకౌంట్. ఈ రెండింటిని ఏ విధంగా చేసుకోవాలని ఇప్పటివరకు తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు 2 యూట్యూబ్ వీడియోస్ అయితే ఇచ్చుంటాను. వాటిని యూజ్ చేసి మీరు జియోస్పియర్, జియోఫిట్ రెండింటిని ఇన్స్టాల్ చేసుకోండి. సో కొత్తగా జియో కాయిన్స్ని ఎర్నింగ్ స్టార్ట్ చేస్తుంటే ఎవరైనా వాళ్ళు జియోఫిట్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంతోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే జియోస్పియర్లో జియో కాయిన్స్ రావడం అనేది తగ్గిందనమాట. సో ఇంకా అదర్ థింగ్స్ ఏంటి జియో కాయిన్స్ గురించి డీటెయిల్స్ లైక్ మనం వెళితే, సో జియో కాయిన్స్ యొక్క వైట్ పేపర్ అనేది ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదండి. అంటే దాని గురించి ఎటువంటి డీటెయిల్స్ కూడా అఫిషియల్ వెబ్సైట్లలో, అంటే రిలయన్స్ వెబ్సైట్లో కానీ, లేకపోతే జియో వెబ్సైట్లో కానీ, లేకపోతే ఒక అఫిషియల్ ఒక ట్విట్టర్ అకౌంట్, టెలిగ్రామ్ అకౌంట్ ఇటువంటి ఏమీ లేవు కాయిన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి. కాకపోతే లాంచ్ చేసే టైంలో ఒక క్రిప్టోకి సంబంధించినటువంటి ఫేమస్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో కాసిఫ్ రాజా అనుకుంటా అతని నేమ్, సో అతను జియో కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దాని తర్వాత జియోస్పియర్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. దాని తర్వాత అందరూ జియోస్పియర్ అకౌంట్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ అనేది చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే ఈ జియో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి షాపింగ్ రివార్డ్సా లేకపోతే ప్యూర్గా క్రిప్టో కరెన్సీ కాయిన్సా అనేసి ఒక డౌట్ అయితే ఉందన్నమాట. అంటే షాపింగ్ రివార్డ్కి తర్వాత క్రిప్టో కరెన్సీ కాయిన్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో షాపింగ్ రివార్డ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, మనకు జియో స్టోర్లు, లేకపోతే జియో అప్లికేషన్స్, షాపింగ్ మాల్స్, లేకపోతే జియో మ్యూజిక్ ఇటువంటి వాటిల్లో మనం రీఛార్జులు చేసుకోవడానికి యూజ్ అయ్యేటటువంటి ఒక రివార్డ్స్ అన్నమాట. సో వాటి వాల్యూ ఎలా ఉంటుంది అంటే రివార్డ్స్ ఇచ్చినప్పుడు వాటి వాల్యూ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఆ రివార్డ్ యొక్క వాల్యూ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ ఉండదు. ఒకవేళ మనం షాపింగ్ అనేది చేస్తే 1,000 రూపాయలకు కానీ లేకపోతే 5,000 రూపాయలకు కానీ మనం షాపింగ్ చేసినప్పుడు ఇంత పర్సెంట్ మీ దగ్గర ఉన్నటువంటి జియో కాయిన్స్ని యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇటువంటి రూల్ పెట్టితే అవి ప్యూర్గా షాపింగ్ రివార్డ్స్ అన్నమాట. సో క్రిప్టో కరెన్సీ కాయిన్ అది
షాపింగ్ రివార్డ్ ఏదైతే ఉందో దానికి రెండింటికి డిఫరెన్స్ ఉందండి. సో క్రిప్టో కరెన్సీ కాయిన్ అయితే మీకు జియో కాయిన్ అనేది లాంచ్ అయిన తర్వాత ఆ కాయిన్ వాల్యూ అనేది స్టేబుల్గా ఉండదు. పడడం కానీ పెరగడం కానీ దానిలో వచ్చేటటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా జియో కాయిన్ యొక్క వాల్యూ యాజ్ క్రిప్టో కరెన్సీ కాయిన్ అంటే బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ లేకపోతే పాలిగాన్ మ్యాటిక్ కాయిన్ కానీ లేకపోతే ఎన్నో రకాల మన క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఉన్నాయండి. వాటి యొక్క వాల్యూ అనేది పెరగడము తగ్గడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనకి జియో కాయిన్ వాల్యూ కూడా పెరగడం తగ్గడం అంటే ప్యూర్ క్రిప్టో కరెన్సీ కాయిన్ లెక్కన జియో కాయిన్ యొక్క స్వభావం కూడా ఉంటుంది, ఒకవేళ అది క్రిప్టో కరెన్సీ కాయిన్ అయినప్పుడు మాత్రమే. సో ఇది ఈ జియో కాయిన్ ఏదైతే ఉందో అది క్రిప్టో కరెన్సీ కాయిన్ అని సమర్థించడానికి ఏమైనా మీ దగ్గర ఆధారాలు ప్రూఫ్స్ ఉన్నాయా అని ఎవరన్నా అడిగితే ఒక్కటైతే మనం చెప్పొచ్చండి. ఎందుకు అని అంటే ఈ జియో కాయిన్ అనేది ఏదైతే ఉందో అది పాలిగాన్ నెట్వర్క్ మీద పాలిగాన్ వ్యాలెట్ మీదలో మనకు రివార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒకవేళ జియో కాయిన్ అనేది లాంచ్ అయితే పాలిగాన్ నెట్వర్క్ మీద లాంచ్ అవ్వడం జరుగుతుంది. సో పాలిగాన్ నెట్వర్క్ మీద మనకు ఈ కాయిన్ని ఇష్యూ చేయడము తర్వాత లాంచ్ చేయడము ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి మనకు ఈ జియో కాయిన్ ఏదైతే ఉందో దాన్ని క్రిప్టో కరెన్సీ కాయిన్గా మనం చెప్పొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ఈ జియో కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కడ బై చేయలేము. కేవలం ఈ రెండు అప్లికేషన్లు జియోస్పియర్ జియోఫిట్ ఈ రెండు అప్లికేషన్ల ద్వారా మాత్రమే మనము జియో కాయిన్స్ని ఎర్న్ చేయగలము. సో అక్కడ వచ్చినటువంటి జియో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్ లేకపోతే ఏ ఎక్స్చేంజ్ కూడా ప్రస్తుతానికి ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ కూడా లేదనమాట. సో ఏ అప్లికేషన్లలో మనం ఎర్న్ చేసామో అక్కడే మనకు జియో కాయిన్స్ అనేవి చూపిస్తుంది. సో జియో కాయిన్స్ అనేవి మనకు రిలయన్స్ జియో స్టాక్స్ లెక్కనే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తోటి బిల్ అవుతున్నాయండి. ప్యూర్గా బ్లాక్ చైన్ బేస్డ్ రివార్డ్స్, దాంతోపాటు హైలీ సెక్యూర్డ్ రివార్డ్స్ అన్నమాట. సో జియో కాయిన్స్ ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది అంటే ఎప్పుడు లిస్టింగ్ అనేది ఉండబోతుంది అంటే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్లో ఎప్పుడు లిస్టింగ్ ఉండబోతుంది అనేసి ఎవరికి కూడా క్లారిటీ అయితే లేదనమాట. ఎందుకు అంటే జియో కాయిన్స్ యొక్క వైట్ పేపర్ అనేది ఇప్పటివరకు ఇంకా రిలీజ్ అవ్వలేదు. కాకపోతే ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి కొన్ని న్యూస్ల ప్రకారము ఎప్పుడైతే జియో కాయిన్స్ లాంచ్ అవుతాయో ఆ లాంచ్ అయినప్పుడు లిస్టింగ్ ప్రైస్ అనేది 5 రూపాయల నుంచి 20 రూపాయల మధ్యలో ఉండొచ్చు అనేసి కొంతమంది చెప్తున్నారు అనమాట. సో 2030 టైంకి ఈ జియో కాయిన్ వాల్యూ అనేది 800 రూపాయలకి వెళ్ళే అవకాశం అయితే ఉంది అనేసి కొన్ని విశ్లేషణలు అయితే కొన్ని ఆర్టికల్స్ అయితే మనకు వైరల్ అవుతున్నాయి. కాకపోతే అవి ఎంతవరకు నిజము అనేసి ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదన్నమాట. సో జియో కాయిన్ అనేది ఫైనల్గా ఒక క్రిప్టో కరెన్సీ కాయిన్గా లాంచ్ అయితే మన లాంటి క్రిప్టో లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత ఇండియాలో క్రిప్టో కరెన్సీని నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది టర్నింగ్ పాయింట్, గేమ్ చేంజ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఎందుకు అని అంటే ఇది జియో కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ కాయిన్గా లాంచ్ అయితే ఇదివరకు ఉన్నటువంటి న్యూస్ ప్రకారం తొందరలో జియో ఎక్స్చేంజ్ కూడా రావచ్చు, జియో కాయిన్స్ వస్తే తర్వాత జియో ఎక్స్చేంజ్ కూడా రావచ్చు అనేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఒకవేళ జియో ఎక్స్చేంజ్ అనేది వస్తే క్రిప్టో అనేది ఇండియన్స్ వరకు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా టర్న్ అవుతుంది. ఎందుకు అని అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకు తెలిసిందే, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలరు. మంచి సెక్యూరిటీ ఉన్నటువంటి స్ట్రాంగ్ ఎక్స్చేంజ్లు మన కోసం ఒక మంచి ప్రైవసీ ప్రొవైడ్ చేయగలిగేటటువంటి ఎక్స్చేంజ్ని రిలయన్స్ కంపెనీ అయితే ఖచ్చితంగా బిల్డ్ చేయగలరు. సో మీరు రీసెంట్గా చూశారు కదా, ఆల్రెడీ వజీరెక్స్ హ్యాక్ అయింది, తర్వాత కాయిన్ డీసీఎక్స్ హ్యాక్ అయింది. దాని ద్వారా ఎంతోమంది ఇండియాలో క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమౌంట్ పోవడము లేకపోతే స్టక్ అవ్వడము ఇటువంటి పరిస్థితులు అయితే ఫేస్ చేశారనమాట. అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ గారు మన ఈ జియో కాయిన్స్ని క్రిప్టో కరెన్సీ కాయిన్స్గా లాంచ్ చేసి జియో ఎక్స్చేంజ్ ఇటువంటివి తీసుకొని వస్తే అది మన
క్రిప్టోకరెన్సీకి మంచి పునాదిరాయిగా మారుతుందన్నమాట ఇండియన్ యూజర్స్కి. సో ఇదండి. సో జియో కాయిన్స్ గురించి నాకు తెలిసినటువంటి అప్డేట్స్. ఇంతకు మించి అప్డేట్స్ అయితే ఏం లేవు, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసినాయే. ఇక్కడ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ జియోస్పియర్ బ్రౌజర్లో ఈరోజు కూడా కాయిన్స్ ఎవరైనా ఎర్న్ చేస్తూ ఉంటే, సో మీరు చేసేటటువంటి యాక్టివిటీ ఏంటి, తర్వాత మీకు రోజుకి ఎన్ని జియో కాయిన్స్ వస్తున్నాయి అనేసి కామెంట్లో తెలియజేయండి. సేమ్ అలాగే జియో ఫిట్ కూడా ఒకవేళ మీరు యూజ్ చేస్తుంటే రోజుకి ఎన్ని జియో కాయిన్స్ వస్తున్నాయి, మీరు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.